గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నచ్చింది చేయడం, నలుగురిని పట్టించుకోకపోవడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనకంటే ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు మైండ్లో ఏం వెళ్తుంది, మనం ఆ నలుగురు మైండ్లో మన గురించి వాళ్ళ పిక్చర్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది మార్చడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఖచ్చితంగా మార్చాలి. మనం పట్టించుకున్నామా మనం ఖచ్చితంగా వెనకెళ్ళిపోతాం. మన ఎదుగుదల వెళ్తుంది అని అంటే నలుగురు వెనక ఖచ్చితంగా మాట్లాడతారు. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ పట్టించుకోవద్దు వాళ్ళని. ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే, రీల్ క్రియేటర్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా, మీకు ఒక నెగటివ్ కమెంట్ వస్తుందా అయితే డిలీట్ చేసేయండి, లేదా రిప్లై ఇచ్చి పడేయండి, వదిలేసేయండి. అంతే, మనం ముందుకు వెళ్ళిపోవాల్సింది అంతే. మా పేరెంట్స్ కూడా అదే చెప్తారు, పట్టించుకోకు, నెగటివ్ వస్తుందా లైట్, నీకు కావాల్సింది ఏంటి నువ్వు క్లెయిమ్ చేసుకో, ఏం చేసుకో, అయిపోతుంది, సింపుల్, అంతే. బట్ ఈ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ జెన్జీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ అని నా ఫీలింగ్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళ ఇష్టానికి చేస్తున్నారు, ఏదో ఒకటి రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు. మనందరం క్యారీ చేసుకుంటూ వచ్చిన తరతరాలుగా వస్తున్న కొన్నిటిని బ్రేక్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఉమెన్ విషయంలో వస్తే అసలు చాలా బ్రేక్ చేస్తున్నారు. కడలి సత్యనారాయణ, షీఈ్ మై ఫేవరెట్. అసలు తనకి ఎంత నెగిటివిటీ వచ్చింది చూసాం, చాలా నెగిటివిటీ వచ్చింది, బట్ స్టిల్ తను ఎంత ఫైట్ చేస్తుంది. చిన్మయ్ శ్రీప్రద, షీఈ్ మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్. ఎంత నెగిటివిటీ కేసెస్ కానీ, ఎంత తను మాట్లాడే పాయింట్ ఎవరు చూడరు. ఇప్పుడు అఫ్ కోర్స్ దీనికి కూడా నన్ను ట్రోల్ వేసుకుంటారు, వేసుకొనివ్వండి. షీ స్పీక్స్ హర్ హార్ట్ అవుట్. ఎగ్జాక్ట్లీ ఏమనిపించిందో చెప్తుంది. తను రైట్ తీసుకుని తన ఫ్యామిలీని, తన పిల్లల్ని అన్నా కూడా స్టిల్ షీ చూస్ టు స్పోక్ అబౌట్ ద ట్రూత్, రైట్? ఎంత బాగా మాట్లాడతారు. అండ్ రాహుల్ సచ్చే గ్రేట్ హస్బెండ్, ఎంత సపోర్టివ్ గా ఉంటారు. ఆవిడ ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, ఎక్కడ మొక్కేసారో కానీ. చాలా లక్కీ తను, అసలు ఈ జన్మలో ఏదో పుణ్యం చేసుకుందో రాహుల్ గారు వచ్చేసారు. ఇదే జెన్జీ వాళ్ళు ఏంటంటే బ్రేక్ చేస్తున్నారు ఎవ్రీ సింగిల్ థింగ్. నిజంగా మారుతుంది, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు, స్టాండ్ తీసుకోగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. చూసింగ్ ఏ పాత్ అంటే డాక్టరో, టీచరో, ఇంజనీరే కాకుండా చాలా నచ్చింది చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ అని ఏదైనా చెప్పి. సోషల్ మీడియా ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఎవరి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరి మానిటైజేషన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు అఫ్ కోర్స్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు, డిపెండ్ అవ్వరు. ఎంత బాగా ఇదవుతుంది. దాని గురించి బాగా యాక్చువల్లీ కామెంట్స్ చేస్తారు. ఈ రీల్స్ చేసే వాళ్ళకి ఏం పని ఉండదు, రీల్స్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడని చెప్పేసి. ఆ రీల్స్ చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎంత పెద్ద బ్యాక్ బోన్ అవుతున్నారు అనేది ఎవరు గుర్తించారు. అది ఎవరు గుర్తించరు. అంతే, ఎగురుతారు, పాటలు పెట్టకుంటారు. వీళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యరు. ఏంటి వీళ్ళ బాధ నాకు అర్థం కాదు. నాకు తెలిసి సగానికి సగం మంది అమ్మాయిలకి శత్రువులు అనిపిస్తుంది. అది ట్రూ. అంటే మేబీ జెలసీ అట్ ఇట్ పీక్స్ అంటే వాళ్ళు చెయ్యలేకపోతున్నారు కాబట్టి మనం చేస్తున్నామంటే వాళ్ళకి కొంచెం ఫీలింగ్ ఉంటుంది. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, నా పాయింట్ అది. వెరీ ట్రూ. అసలు చేయలేకపోయారు, అదే కదా, ఒక సెకండ్ ఇట్లా స్కిప్ చేయండి, అక్కడ కూర్చొని టైప్ చేసి నాకు అసలు నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు సుజిత అని చెప్పేసి, ఎంత నెగటివ్ ఇది వస్తుందో. తను జస్ట్ ట్రోలింగ్ గురించి ఒక వీడియో చేసింది, అదే ఒక అబ్బాయి చేశాడు, వాడి సెక్షన్ మొత్తం అసలు ఎంత పాజిటివ్ కమెంట్స్ బ్రో, అది ఇది బాగిచ్చి పడేసా మాట్లాడో. అమ్మాయివి నువ్వు నోరు మూసుకొని ఏంటా మాటలు, అసలు ఇలా చేస్తారా, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇదేనా మీ పెంపకం, ఏంటా మాటలేంటి, ఎంత హట్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ అయినా. అదే అబ్బాయి చేస్తే ఒక అమ్మాయి చేస్తారు. అదే కదా, అమ్మాయి చేయకూడదు, అమ్మాయి కాబట్టి చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, అమ్మాయి కాబట్టి చేయకూడదు, అమ్మాయి కాబట్టి బూతులు మాట్లాడొద్దు, అమ్మాయి కాబట్టి ఆలోచించి చేయాలి, ఆచితూచి ఒక స్టెప్ వేయాలి. ఎందుకు ఆచితూచి స్టెప్ వేయాలి? ఏముందని ఆచితూచి స్టెప్ వేస్తాము, బ్రేక్ చేస్తున్నాం, ఎంత దాకా వచ్చాము, ఎక్కడండి? ప్రతి దానికి మనం ఈక్వల్గా ఉంటున్నాము. ఈక్వల్ కాదు, ఒక మెట్టు మనమే ముందు ఉంటున్నాం బేసికలీ చెప్పాలంటే. ఏం తక్కువ చేస్తున్నాం మనం? ఆబ్వియస్లీ ఎక్కడా తక్కువ చేయట్లేదు. మనం చేసేది ఒకటి, వాళ్ళు చేయలేకపోయారన్న దగ్గరే మనం ఒక మెట్టు ఎక్కువ, మన ఇచ్చినట్టు భర్తీ ఇవ్వలేరు కదా, అంతే, అక్కడ ఒక మెట్టు ఎక్కేసాం కదా. మళ్ళీ అయినా స్టిల్ ఫిజికల్గా అమ్మాయిలు ఏం లేరు. వీళ్ళని ఒకసారి కన్ను చూపించమని చెప్పండి, కంటారా? కన్ను. ఇప్పుడు దీనికి కూడా పెద్ద మాట్లాడారు, వచ్చేసారు ఇద్దరు ఫెమినిస్ట్లు అనుకుంటారు, మాట్లాడేసారు. స్పీకింగ్ ట్రూత్స్. అంటే ఏదైనా అమ్మాయి చేస్తేనే ఎందుకంత అందరికీ ఒకటేలాగా చూడొచ్చు కదా కూడా అని చెప్పేసి. అబ్బాయి చేస్తే ఓకే, ఫన్ ట్రోల్ చేశాడు, ఏదో బాగుంది, చూసేసాం, నవ్వుకున్నాం. అమ్మాయి చేస్తే అమ్మో అమ్మాయి చేసేసిందా, ఏంటిది అసలే, ఇన్ని రోజులు మీ కంటెంట్ ఏదో అనుకొని ఫాలో అయ్యాము. నేను చీరలు కట్టుకొని రీల్స్ చేసేదాన్ని, సరదాగా ఒక బాడీకాన్ డ్రెస్ వేసుకుంటే అమ్మో నేను ఇన్ని రోజులు ఫాలో అయింది దీనికోసమే, డిఎమ్స్ కమెంట్స్ అంతా ఇప్పుడు నుంచి అన్ఫాలో బటన్ క్రాస్ చెక్ ఇంటూ సింబల్ పెట్టేసి ఇంకా అన్ఫాలో చేసేస్తాం, ఏదో అనుకున్నాం మిమ్మల్ని చూసి. ఏంటి ఏదో అనుకున్నారు?
నా డ్రెస్సింగ్ చాయిస్ కదా అది. ఎగ్జాక్ట్లీ నేను ఏది వేసుకోవాలని మీరు ఒక మైండ్ లో పెట్టేసుకొని నేను అది అదే వేసుకోకపోతే చీర కట్టుకొని నువ్వు ఎన్ని తప్పులు చెయ్యి, మ్మ్. అది ఓకే. ఆ, బాడీ కాన్ డ్రెస్ వేసుకొని నువ్వు ఎంత మంచిదానివైనా సరే తప్పుడు దానివే. అంతేగా అది అదే అసలు మెయిన్ థింగ్. నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు దాన్ని బట్టే ఉంటది ఏదైనా అంతే. సరే ఒక మాట మ్మ్. అనాలంటే. నువ్వు డ్రెస్ కొంచెం స్టైల్గా ఉన్నావా, మేకప్ వేసుకుని, అసలు ఈ మేకప్ స్కిన్ కేర్ గురించి అయితే ఎంత ఇష్యూ వస్తుందంటే, ఆ మేకప్ వేసుకుందంటే అమ్మో అంత మేకప్ అవసరమా అని వేసుకుంటామండి. మన కోసం మనం వేసుకుంటాం, ఏం తప్పుంది. మ్మ్. ఇప్పుడు నా కోసం నేను రెడీ అవుతున్నాను, నువ్వు మేకప్ ప్రోడక్ట్స్ కొనిస్తున్నావా? లేదు, నేను కొనుక్కుంటున్నాను, మా పేరెంట్స్ కొనిస్తున్నారు, నా కోసం నేను వేసుకుంటున్నాను. నీకే వస్తుంది, అంత పులిమాల్సిన అవసరమే ఉంది, అంత పెట్టాల్సిన అవసరమే ఉంది. అసలు ఏమన్నా కొంచెం ఎంత ఫూలిష్గా ఉంటుంది అదైనా. ట్రూ, వెరీ ట్రూ. మీరు ఇవ్వట్లేదు కదా డబ్బులు, అదే కదా. నాకు మీరు ఇస్తున్నారా? సరే మీరు ఇచ్చే రూపాయితో నేను కొనుక్కుంటున్నాను. లేదు. నా పేరెంట్స్కి లేదు, నాకు లేదు, మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు. అంతే. మీకు ఎందుకు వస్తుంది? అన్ఫాలో బటన్ కొట్టేస్తాము, మేకప్ ఏంటి, అదేంటి, ఇదేంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు? సరే శ్రీదేవి గారు లాగా, సౌందర్య గారు లాగా అంటే వాళ్ళు కూడా మేకప్ వేసుకుని చేసిన మూవీసే కదా. Yes. పద్ధతిగా ఉంటేనే ఇది, లేదు డ్రెస్ మార్చేసింది అని అంటే ఆమె అసలు క్యారెక్టర్ అసాసినేషన్ వెంటనే అయిపోతుంది. అసలు ఎంత ఇమీడియట్గా చేసేస్తారంటే. కామెంట్స్ అట్లాంటివి చాలా అసలు వన్స్ ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత హవ్ హార్డ్ తెలుసా కొన్ని కమెంట్స్ తీసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. అసలు కొన్ని పదాలు వాడకూడని పదాలు వాళ్ళకి ఎందుకు వాడాలనిపిస్తుందో అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు ఏమైనా వాళ్ళ ఓన్ అకౌంట్స్ నుంచి పెడతారంటే కాదు, ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం పని పాటు ఉండదు, పెట్టేస్తారు ఇంకా. అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది పర్సన్ని వాళ్ళ ఫ్యామిలీని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఇప్పుడు రిలేటివ్స్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి చూసారా వద్దంటే పంపించారు, అదే ఇప్పుడు చూసారా కమెంట్ సెక్షన్స్ అంతా. పేరెంట్స్ అడుగుతారు, రేపు పెళ్ళి చూసావా నీ అవ్వాలి. పిల్లని ఇట్లా పంపించే వీడియోస్ లోకి. మనం చేసిన తప్పేమైనా ఉందా అక్కడ? ఏం లేదు. పెట్టినోడు బాగున్నాడు, వాడు హ్యాపీ కూర్చొని ఉన్నాడు, పడేది ఎవరు? మనం. మీకు ఎప్పుడైనా అట్లా నెగిటివ్ కామెంట్స్ ఎఫెక్ట్ అయిందా? చెప్పాను కదా మీకు, డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం మార్చగానే. యూఎస్కి వెళ్ళిన తర్వాత అఫ్ కోర్స్ నేను చీరలు కట్టుకుని ఉండలేను కదా అదే పొద్దున్న. కదా. ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కొంచెం వెస్టర్న్ ఆ ఈవెంట్ కో ఆ ప్లేస్ కో తగ్గట్టుగా మారిపోతుంది. ఉండాలి. అవును. నేను దాని రిలేటెడ్ ఏదో వీడియో పోస్ట్ చేస్తే, నువ్వు విద్య అని తెలియక ఇన్ని రోజులు మేము నేను ఫాలో అయ్యాము. ఏంటిద్దా అందులో నా క్యారెక్టర్ ఏం బయటపడింది మీకు? ఎగ్జాక్ట్లీ. అంటే ఒక మోడర్న్ డ్రెస్ వేయగానే ఇప్పటిదాకా ఉన్న గౌతమి మారిపోయింది. గౌతమి కాదు ఇప్పుడు, తను వేరే ఎవరు. తనని అసలు ఇంకా ఫాలో అవ్వద్దు మనం. ఇన్ని రోజులు ఏదో పద్ధతి, చీర, అది ఇది అని అనుకున్నాము, ఇప్పుడు అదంతా కాదు. అవి హట్ చేసేవా మిమ్మల్ని? అంటే మైండ్ తీసుకునే వాళ్ళు? నేను పట్టించుకోనండి, నేను అస్సలు పట్టించుకోను. చెప్పాను కదా, పాజిటివ్ తీసుకోవాలి, వదిలేయాలి వెనుకనే. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. ఏదైనా సరే రిజల్ట్స్ వస్తున్నాయి అని అంటే ముందు రోజు నన్ను కూర్చోబెట్టేసి చెప్పేస్తారు, నీకు ఎంత వస్తే అంత నీది, రాంది మనది కాదు, నీకు ఇది ఇంకేదో రాసుంది. ఇవాళ నువ్వు ఏడుస్తున్నావు, రేపు నవ్వుతావు, ఇవాళ నవ్వుతావు, రేపు ఏడుస్తావు, అంతే. డేస్ లైక్ రోలర్ కోస్టర్, మనం పాస్ అవుతూ ఉంటాం అంతే. దాన్ని పట్టించుకున్నామా అక్కడే ఆగిపోతాం. అనవసరంగా వాడు పెట్టిన దానికి నేను ఫీల్ అయిపోయి, నేను మూడ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి అంతా నాకే కదా పట్టించుకుంటే అయిపోతుంది. డిలీట్ చేసేస్తాను. లేదు నాకు చాలా ఎక్కువ అనిపించేసింది ఆ కమెంట్ అంటే ఖచ్చితంగా వాడి మెసేజ్లోకి వెళ్ళేసి తిట్టేస్తాను. నీకేమొచ్చింది, మీ సిస్టరు అలా ఉన్నారు, ఇలానే పెట్టేస్తారా? పెట్టరు కదా, అడిగేస్తాను డైరెక్ట్గా. అలా అని చెప్పి చాలా మంది అట్లా అడిగిన తర్వాత వాళ్ళు సారీ ఫీల్ అయ్యి రిటర్న్ సారీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, రిటర్న్ రూడ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్లాక్ అండ్ రిపోర్ట్ అంతే, అంతకు మించి ఏం చేయలేం.